ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి జోరుగా ఏర్పాట్లైతే జరుగుతున్నాయి. రామ్లీలా మైదానంలో బీజేపీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం మారింది. ఇప్పుడు ఈ నెల 20వ తేదీన ఉదయం 11:30 కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. బుధవారం బీజేపీ శాసనసభాపక్ష భేటీలో సీఎం పేరుని ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీలో బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రామ్లీలా మైదానంలో ఫిబ్రవరి 20వ తేదీన ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుంది. రామ్లీలా మైదానాన్ని బీజేపీ సీనియర్ నేత తరుణ్ చుగ్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా పరిశీలించారు. అయితే ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని కూడా మార్చారు. ఫిబ్రవరి 20వ తేదీన సాయంత్రం 4:30 ఈ కార్యక్రమం ఉంటుందని తొలుత ప్రకటించారు. కానీ ఉదయం 11 గంటలకే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఇప్పుడు ప్రకటించారు. బుధవారం ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో సీఎంని ఎంపిక చేస్తారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార తేదీ, వేదిక, సమయాన్ని ఫిక్స్ చేసిన బీజేపీ హైకమాండ్ సీఎం ఎవరు అన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ వర్మ కూడా సీఎం రేస్ లో ముందు వరుసలో ఉన్నారు. విజేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిశీలిస్తోంది బీజేపీ హైకమాండ్. పర్వేష్ వర్మ యూపీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభావవంతమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన పేరుని పరిశీలిస్తున్నారు. ఇక మహిళా ఎమ్మెల్యేకి కూడా సీఎం పదవి ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మాజీ మేయర్ రేఖా గుప్తాను బీజేపీ సీఎంగా చేస్తుందన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. మహాత్మా, ఫైనల్స్ లో ఎవరు వచ్చే అవకాశం కనిపిస్తుంది? సెమీఫైనల్ కి ఇప్పుడు ఎవరెవరు వచ్చారు? ఇప్పటివరకైతే ఇంకా ముఖ్యమంత్రి విషయం మీద భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఎటు తేల్చుకోలేకపోతుందనే చెప్పవచ్చు. ఒకవైపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వేదిక ఖరారైంది, ముహూర్తము ఖరారైంది, కానీ ముఖ్యమంత్రి ఎవరు అన్నది మాత్రం ఇంకా తేల్చుకోలేని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉంది. ఈ మేరకు గత కొద్ది రోజులుగా కసరత్తు చేసుకుంటూ వస్తున్నారు. అనేక సామాజిక ఇతర సమీకరణాలను పరిశీలిస్తూ వచ్చారు. ఢిల్లీలో ఓటరు పరంగా చూసుకుంటే పూర్వాంచల్ వాసులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పూర్వాంచలీలు ఈసారి బీజేపీకి మద్దతు ఇవ్వడం అన్నది ఆ కారణంగానే బీజేపీ గెలుపొందడానికి ఆస్కారం. కాబట్టి మరి పూర్వాంచల్ ప్రాంత వాసులకు ప్రాతినిధ్యం వహించేలాగా ఆ ప్రాంత నేతను ఎవరినైనా ముఖ్యమంత్రిని చేస్తారా అన్న ప్రశ్న ఒకవైపు నుంచి తలెత్తుతుంది. ఇదేదీ కాదు, పర్వేష్ వర్మ కేజ్రీవాల్ను ఓడించారు. న్యూఢిల్లీ నియోజకవర్గం ఈ సీట్లో కేజ్రీవాల్ను ఓడించిన వ్యక్తి కావడం ఒక ఎత్తు అయితే, గతంలో ఆయన ఎంపీగాను పనిచేశారు, ఎమ్మెల్యేగాను పనిచేశారు. ఈ జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత. జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో వారిని అట్రాక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్న కోణాన్ని కూడా ఒకవైపు నుంచి పరిశీలిస్తున్నారు. అలాగే గతంలో ఢిల్లీ బీజేపీకి అధ్యక్షులుగా పనిచేసిన వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విజేంద్ర గుప్తా కావచ్చు, సతీష్ ఉపాధ్యాయ్, ఇద్దరు నేతలు గతంలో బీజేపీకి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసి బీజేపీ పురోభివృద్ధిలో వారి పాత్ర కూడా పోషించారు. అయితే ఇద్దరు, ఒకరు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత అయితే మరొకరు వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ ఈక్వేషన్స్ అన్నింటినీ చూసుకుంటున్నారు. ఇదేది కాకుండా ఢిల్లీలో మహిళా సీఎం కూడా ఉండవచ్చు అన్న కథనాలు వచ్చాయి. ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ మహిళా ముఖ్యమంత్రి లేరు. సో మహిళలకు ప్రాధాన్యతనిస్తున్నామన్న ఒక మెసేజ్ ఇవ్వడం కోసమైనా మహిళా సీఎంని పెట్టవచ్చు. ఆ క్రమంలో రేఖా గుప్తా, శిఖారాయ్ వంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇలాగా చాలామంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం షార్ట్ లిస్ట్ చేసిన వారిలో పర్వేష్ వర్మ, ఆశిష్ సూద్, అలాగే రేఖా గుప్తా, ఈ ముగ్గురు పేర్లు దాదాపుగా షార్ట్ లిస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ ముగ్గురులో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇవాళ రేపట్లోగా అది తేలిపోతుంది. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు బీజేఎల్పీ సమావేశం జరుగుతుంది. ఆ భేటీలో ఎమ్మెల్యేలందరూ తమ బీజేఎల్పీ నేతగా ఆ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఆయన ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల నుంచి, బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రుల్ని, ఎన్డీఏ మిత్రపక్షాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అయితే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు, అందులోనూ ముఖ్యమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి కొందరు వీలున్న వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వీల్లేని వాళ్ళు సమాచారం ఇచ్చి రాలేకపోతున్నామని సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అయితే జోరుగా సాగుతున్నాయి, కానీ ముఖ్యమంత్రిని ఎన్నుకునే విషయంలోనే తర్జన భర్జన పడుతున్న పరిస్థితి ప్రస్తుతం బీజేపీ అధిష్టానంలో కనిపిస్తుంది. ఎవరిని చేస్తే బాగుంటుంది మళ్ళీ, ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఆ ముఖ్యమంత్రికి ఎదురు లేకుండా ఉండాలి. మధ్యలో ముఖ్యమంత్రులు మారుస్తూ పోకూడదు. ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకునైనా సరే ఒక స్ట్రాంగ్ లీడర్ని పెట్టాలి. 5 ఏళ్ల పాటు ప్రభుత్వం సుస్థిరంగా ముందుకు సాగాలి అన్న ఒక ఉద్దేశంతో బీజేపీ ఈ కసరత్తు చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. రైట్, థాంక్యూ మహాత్మా.
శాండ్ మాఫియా బెండ్ తీస్తుంది టాస్క్ ఫోర్స్. ఇల్లీగల్ ఇసుక దందాకు చెక్ పెట్టడానికి స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఈ యాక్షన్ పార్ట్ లో భాగంగా ఇసుక రీచ్ల నుంచి డంపింగ్ యార్డ్ల వరకు స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి ఓవర్లోడ్ తో వెళ్తున్న ఇసుక లారీలు సీజ్ చేస్తుంది. హైదరాబాద్ లో శాండ్ మాఫియా రెచ్చిపోతుంది. ఇతర ప్రాంతాలకు ఇసుక బుక్ చేసి హైదరాబాద్ లో డంప్ చేస్తుంది. ఇసుక రీచ్ నుంచి 10,000 రూపాయలకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో 50,000 అమ్ముతున్నారు. జిల్లాలో బుకింగ్ డెలివరీ పెట్టుకుని హైదరాబాద్ లో డంప్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇసుక అక్రమ డంపింగ్ యార్డులను గుర్తించిన టాస్క్ ఫోర్స్ మూకుమ్మడిగా దాడులు నిర్వహించి కేసులు బుక్ చేసింది. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ వరకు ఇసుకను తీసుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లోని బేగంపేట, రసూల్పుర, తుకారం గేట్, మధురానగర్ లో ఇసుక డంపులను సీజ్ చేశారు పోలీసులు. రాచకొండ పరిధిలో 107 మందిపై కేసు నమోదు చేశారు. 58.72 లక్షల విలువైన ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. 9 లారీలు, 5 టిప్పర్లు, 8 ట్రాక్టర్లు, వ్యాన్ సీజ్ చేశారు. మరోవైపు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గోదావరిలో నిర్వహిస్తున్న ఇసుక క్వారీలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఓవర్లోడ్ తో వెళ్తున్న లారీలను సీజ్ చేశారు. ఇసుక అక్రమ దందాకు చెక్ పెట్టడానికి రేవంత్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రస్తుతానికి ఫలితాలనిస్తుంది. ఇసుక అక్రమ రవాణాపై కొరడా జులిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో టాస్క్ ఫోర్స్ అధికారులు దూకుడు పెంచారు. ఇటీవల 1529 వెహికల్స్ చెక్ చేసి 136కు పైగా కేసులు నమోదు చేశారు. 111 వెహికల్స్ సీజ్ చేసి 21 డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. కరీంనగర్, ములుగు, పెద్దపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాలో సోదాలు చేశారు. ఓవర్లోడ్ తో ఇసుక తరలిస్తున్న వాహనాలను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. ఇక ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు వచ్చిన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు లేవు. దీంతో రాబోయే 40 రోజుల్లో అన్ని చోట్ల సీసీటీవీ, ప్రతి జీపీఎస్, వే బ్రిడ్జులు ఏర్పాటు చేయబోతున్నారు. స్టేట్ లెవెల్లో అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. దీంతో జెన్యూన్ గా చేసే వాళ్లకు ఇబ్బంది ఉండదు. అక్రమంగా ఇసుక తరలిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. తెలంగాణ శాండ్ మాఫియా ఇష్యూలో నెక్స్ట్ అధికారులు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు అనే దానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, తెలంగాణ శాండ్ మాఫియా మీద ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు ఇంత ఫోకస్ పెట్టినట్టు, దీని వెనక రీజన్స్ ఏంటి, అండ్ అలాగే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో శాండ్ డంపింగ్ యాడ్స్ ను సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఇష్యూకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే శాండ్ మాఫియాపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన తర్వాత ఈరోజు ఉదయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుక డంప్ యార్డ్లపై కూడా పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. దాదాపు ఒక హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో 5,000 టన్నుల అక్రమ ఇసుకను కూడా పోలీసులు గుర్తించారు. ఇదంతా కూడా ఎలాంటి వేబిల్స్ లేకుండానే ఇసుకని ఇక్కడికి డంప్ చేస్తున్నారు. ఆ తర్వాత మైనింగ్ అధికారులకు సంబంధించి అనుమతులు తీసుకోకుండానే ఇసుకను ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ డీసీపీ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సరే, ఈ రోజు మీరు ఎక్కడెక్కడ ఈ అక్రమ ఇసుక డంప్లను గుర్తించారు? ఈ ఇసుక అంతా కూడా ఎక్కడి నుండి హైదరాబాద్కి డంప్ అవుతుంది? లాస్ట్ 2-3 డేస్గా ఎప్పటి నుంచి అయితే గవర్నర్ సీఎం గారి నుంచి, గవర్నమెంట్ నుంచి, అలాగే మా సిపి గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగిందో ఈ ఇల్లీగల్ శాండ్ డంప్స్ని వెరిఫై చేసి వాటిని సీజ్ చేయించడం జరుగుతుంది. సో అరౌండ్ లాస్ట్ 3 డేస్లో సీజ్ చేసింది 1098 టన్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. ఇక్కడ తుకారం గేట్ దగ్గర, బోయిన్పల్లి దగ్గర, తిరుమలగిరి దగ్గర, అలాగే జానకమ్మ తోట మధురానగర్ పిఎస్ లిమిట్స్లో ఉంటుంది. అక్కడ ముషీరాబాద్, దోమలు కూడా వేరియస్ ఏరియాస్లో ఉన్నాయి. బేసికల్గా ఇందులో చూస్తే ఏంటంటే వాళ్ళు డెస్టినేషన్ వేరే దగ్గర నుంచి చెప్తారు. యాక్చువల్లీ ఈ శాండ్ ఎక్కువ కరీంనగర్ నుంచి వస్తుంది. కరీంనగర్ నుంచి వస్తూ అవి వేబిల్స్ అవి చూస్తే వికారాబాద్కి అంటూ యాక్చువల్ ఉండే, బట్ వాళ్ళు ఇక్కడ డంప్ చేసుకున్నారు. సో అలాగా వేరే చోట చూపించి ఇక్కడ డంప్ చేసుకోవడం జరిగింది. సో అవి ఆ బేస్డే అది ఇల్లీగల్ అని చెప్పి చేయడం జరిగింది. కన్సర్న్ ఎంఆర్ఓని కూడా పిలిపించి మొత్తం సీజ్ చేయించాము. అంటే మార్కెట్ ధర కంటే ఇక్కడ ఎంత మేర ఎక్కువగా విక్రయిస్తుంది? ఎక్కువే ఉంటుంది, ఆల్మోస్ట్ ట్వైస్ అట్లాగా ఉంటుంది, ట్వైస్ థ్రైస్. బికాజ్ ఇక్కడ నీడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి దాని బేస్డ్గా వాళ్ళు అంతలాగా రేట్ కోట్ చేసి ఇచ్చేస్తున్నారు. అండ్ ఇదంతా ఇల్లీగల్ కాబట్టి వాళ్ళు యాక్చువల్ వేబిల్ ప్రకారం వాళ్ళు వేరే చోటకి డైవర్ట్ చేయాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, అక్కడ రేట్స్ అవన్నీ ఒకలాగా ఉంటాయి. అంటే కన్సర్న్ ఇప్పుడు హైదరాబాద్కి శాండ్ తీసుకెళ్లాలంటే దాని రేట్ ఒకలా ఉంటుంది, వేరే డిస్ట్రిక్ట్ కంటే ఇంకోలా ఉంటుంది. అండ్ వాళ్ళకి సోర్స్ కూడా ఇంకొకటి ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్ ఎక్కడి నుంచి ఇవ్వాలనేది కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం డిఫరెంట్ ఉంటుంది. సో అవన్నీ కాదని ఈజీగా ఈ రకంగా తీసుకొచ్చి హై గెయిన్స్ ప్రాఫిట్ కోసం అంటూ ఈ రకంగా ఇల్లీగల్గా డంప్ చేస్తున్నారు.
అండ్ ఫర్దర్ ఇటువంటివి ఫర్దర్ కంటిన్యూ చేస్తున్నాం. అంటే సార్ డిస్టిక్ల నుండి ఇక్కడికి హైదరాబాద్ డంప్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ని ఎలా తీసుకొస్తున్నారు, ఇక్కడ ఎవరెవరిని మేనేజ్ చేసి ఇక్కడ యథేచ్ఛగా, ఎందుకంటే చాలా చోట్ల డంపులను ఏర్పాటు చేసి యథేచ్ఛగా మార్కెట్లో వీరు విక్రయిస్తున్నారు కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ చేసే క్రమంలో ఎవరెవరిని వాళ్ళు మేనేజ్? అంటే అది ఇంకా చెప్పలేము ఇప్పుడే. ఇప్పుడు డంప్ సీజ్ చేసాం కాబట్టి ఆ బిల్స్ అవన్నీ చూసి కన్సర్న్ ఎవరు డంప్ చేశారు. ఇప్పుడు ఈ డంప్స్ ఈరోజు కాదు, మేము స్టార్ట్ చేసింది 3-4 డేస్గా స్టార్ట్ చేసాము. బిఫోర్ హ్యాండ్ కూడా ఇవి డంప్ అయి ఉండొచ్చు. సో అవి ఎవరెవరివి ఏంటి అన్నది ఐడెంటిఫై చేస్తున్నాము. అండ్ ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఆల్ 3 కమిషనరేట్స్ అన్ని బార్డర్ ఏరియాస్లో కూడా చెక్ పోస్ట్ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని కర్బ్ చేస్తున్నారు. సో ఎవరెవరు అన్నది ఇప్పుడు దొరికిన ఈ డంప్స్ ఎవరిది ఏంటో వాళ్ళది విచారిస్తే ఫర్దర్ తెలుస్తుంది డీటెయిల్స్. దాని ప్రకారం లీగల్ యాక్షన్ ఉంటుంది. ప్రధానంగా ఏ జిల్లాల నుండి హైదరాబాద్కి ఇసుక వస్తుంది? అది చెప్పలేం. సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ ఏ డిస్ట్రిక్ట్ ఎక్కడ దగ్గర ఉంటే, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోయిన్పల్లి ఇటువైపు కరీంనగర్ దగ్గర వాళ్ళు కరీంనగర్ నుంచి తెస్తున్నారు. వరంగల్ నుంచి కూడా రావచ్చు అటువైపు డిస్ట్రిక్ట్స్ అయితే. సో ఏ డిస్ట్రిక్ట్ నియర్ ఉంటే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి ఏది ఫ్రీ ఉంటే అది చూస్తారు. జిల్లాలో వరకు జిల్లా నుంచి యథేచ్ఛగా హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ అధిక రేట్లకు ఇసుకను విక్రయిస్తున్నారు. సో ఇక్కడ ఇసుకను విక్రయించేటువంటి క్రమంలో నిబంధనలన్నీ కూడా ఉల్లంఘిస్తున్నారు. మైనింగ్ శాఖకు సంబంధించిన అధికారులకు సంబంధించిన అనుమతులు తీసుకోవడం లేదు. ఆ తర్వాత వే బిల్స్ లేకుండానే ఇక్కడ ఇసుకను అధిక ధరలో విక్రయిస్తున్నారు. సో ఇప్పటి నుండి కూడా నిరంతరంగా ఇటువంటి ఇసుక డంప్ యార్డ్లు ఎక్కడైతే ఉంటాయో వాటిపైన నిరంతరం తాము నిఘా పెట్టి ఇటువంటి దాడులు నిర్వహిస్తామన్నటువంటి విషయాన్ని మాత్రం టాస్క్ ఫోర్స్ డీసీపీ చెప్తున్నారు. థ్యాంక్ యూ రంజిత్. కమింగ్ టు థర్డ్ న్యూస్. ఇంతకు ముందో లెక్క ఇప్పుడో లెక్క విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టింది కూటమి సర్కార్. గతానికి భిన్నంగా ముందుకెళ్తోంది. వర్సిటీలకి హై ప్రొఫైల్డ్ వీసీలను నియమించింది. ఎవరు ఊహించని విధంగా ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిభావంతులని వీసీలుగా ఎంపిక చేసింది. ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గవర్నర్. ఖరగ్పూర్ ఐఐటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా పనిచేసిన రాజశేఖర్ 3 సంవత్సరాల పాటు ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా కొనసాగనున్నారు. జేఎన్టీయూ కాకినాడ వీసీగా సిఎస్ఆర్కే ప్రసాద్ నియామకం జరిగింది. వరంగల్ ఎన్ఐటీలో నిట్లో సివిల్ ఇంజనీర్ ప్రొఫెసర్ గా పనిచేశారు ప్రసాద్. తన కెరీర్లో ఎన్నో అవార్డ్స్ రికార్డ్స్ అందుకున్నారు. యోగి వేమన యూనివర్సిటీ వీసీగా ప్రకాష్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో బయోటెక్నాలజీ సీనియర్ ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు ప్రకాష్. నన్నయ్య యూనివర్సిటీకి వీసీగా ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రసన్న శ్రీ నియామకం జరిగింది. ఇటు కృష్ణ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ కు నారాంజీని నియమించారు. అటు రాయలసీమ యూనివర్సిటీ వీసీగా ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా ఉన్న వెంకట బస్వరావు, సింహాపూర్ యూనివర్సిటీ వీసీగా ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేసిన అల్లం శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రస్తుత ఇన్ఛార్జి వీసీలుగా కొనసాగుతున్న పలువురిని వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీగా ఉన్న ప్రొఫెసర్ ఉమా, జేఎన్టీయూ అనంతరం ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నటువంటి సుదర్శన్ రావుని వీసీలుగా నియమించారు. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఈసారి యూనివర్సిటీలకి హై ప్రొఫైల్డ్ వీసీలను నియమించింది కూటమి సర్కార్. మరి సంస్కరణలకి విద్యాశాఖ నాంది పలికిందనుకోవచ్చా? విద్యాశాఖ మంత్రిగా తాను బాధ్యతలు తీసుకునే సమయంలోనే ఈ ఛాలెంజెస్ ఉంటాయని చెప్పి ఊహించాను. ఇందుకే ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాను. చాలామంది నాకు విద్యాశాఖను తీసుకోవద్దని సూచించారు అన్నట్టుగా లోకేష్ తరచూ చెప్తూ వస్తున్నారు. ఆయన విద్యాశాఖగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో రిఫార్మ్స్ తీసుకురావాలి. ఉన్నత విద్యలో పూర్తి స్థాయిలో రిఫార్మ్స్ రాకపోతే కాంపిటేటివ్ ఇక్కడ గ్లోబల్ కాంపిటేటివ్ని ఎదుర్కోవడానికి విద్యార్థులు ఇబ్బంది పడతారు. దీనికోసం తాను తీసుకొచ్చే సంస్కరణల గురించి ఇప్పటివరకు చాలాసార్లు ఓకల్గా చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే విశ్వవిద్యాలయాలన్నీ పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్లుగా ఉన్నాయి. వాటిని అకాడమిక్ ఎక్సలెన్స్ సెంటర్స్గా మార్చాల్సిన బాధ్యత ఉంది. అప్పుడు మాత్రమే రాజకీయాలకి లేకపోతే పైరవీలకి భిన్నంగా వీసీల నియామకం జరిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందంటూ మొదటి నుంచి లోకేష్ చెప్తున్నట్టుగానే ఈరోజు ఎంపిక ప్రాసెస్ చూస్తే, నియామకాలను చూస్తే మాత్రం ఖచ్చితంగా దీంట్లో చాలా మెరిట్ బేస్ మీదనే నియామకాలు జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తోంది. కేవలం అకాడమిక్ క్వాలిఫికేషన్ మాత్రమే కాకుండా వాళ్ళకి ఇతర ఇన్స్టిట్యూషనల్ కమిట్మెంట్ ఉండాలి. అదేవిధంగా ఎక్సలెన్స్కి సంబంధించిన వాళ్ళకి ఇతర ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే ఇంటిగ్రిటీ విషయంలో కూడా రాజీ పడకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళే వాళ్ళనే ఎంపిక చేసుకుంటున్నట్టుగా చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నారు. వాస్తవానికి గత ఏడాది సెప్టెంబర్లో దీనికి సంబంధించి 17 మంది వీసీలకు సంబంధించిన నోటిఫికేషన్
ప్రకటించారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో ఉన్న వైస్ ఛాన్సలర్ అందరినీ రాజీనామా చేయాలని చెప్పి రాజీనామా చేయించి ఆ తర్వాత 7 నెలలుగా దాదాపు 8 నెలలుగా ఇప్పటివరకు ఇన్ఛార్జ్ పాలనలోనే సాగింది. అయితే 8 నెలలు సమయం తీసుకున్నప్పటికీ కూడా సమర్థమైన నాయకత్వాన్ని యూనివర్సిటీలకు అందించినప్పుడు మాత్రమే విద్యార్థుల్ని గ్లోబల్ కాంపిటేటివ్నెస్ని అందుకోవడానికి అర్హతలైన విద్యార్థులుగా తీర్చిదిద్దగలమన్న ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టుగా లోకేష్ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వాటి నియామకాలను చూస్తే సెక్రటేరియట్లో కావచ్చు, లేకపోతే విద్యారంగంలో కూడా వస్తున్న ఒపీనియన్స్ కూడా చాలా పాజిటివ్గా వస్తున్నాయి. వీళ్ళందరినీ రాజకీయాలకు భిన్నంగా, పైరవీలకు భిన్నంగా కేవలం అకాడమిక్ ఎక్సలెన్స్ సెంటర్స్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మాత్రమే వీటిని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా అపాయింట్మెంట్స్ జరిగాయి అన్నట్టుగా ఒక పాజిటివ్ టాక్ అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కాలంలో కూడా గత సెప్టెంబర్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా అనేక రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. భారీ ఎత్తున రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే చాలామంది ప్రొఫెసర్లు ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉంటున్నారో వాళ్ళే తమనే కొనసాగించాలంటూ స్థానికంగా ఉన్న నేతలు, మంత్రుల ద్వారా పెద్ద ఎత్తున లాబీ చేశారు. కానీ వాటన్నిటికీ తలగకుండా పూర్తిగా మెరిట్ బేస్ మీద ఈ నియామకాలను చేపట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఉదాహరణకి ఆంధ్ర యూనివర్సిటీ చాలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. వచ్చే ఏడాది ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. దానికి సంబంధించి ఒక భారీ ఎత్తున అక్కడ 100 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ కూడా చేసుకోబోతున్నాం. అది ఒక స్టేట్ యూనివర్సిటీ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఒక నేషనల్ లేకపోతే ఒక సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర యూనివర్సిటీకి ఉంటుంది. సో ఇట్లాంటి వాటన్నిటిని కేవలం ఒక రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మాత్రమే కాకుండా వాటిని జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకి పోటీ పడే విధంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ దిశగానే నియామకాలు చేసినట్టుగా లోకేష్ పేషి నుంచి వస్తున్న సమాచారంగా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. 4th ఎక్స్క్లూజివ్ వార్త. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఎస్ హై డ్రామా మధ్య 4వసారి కూడా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. కోరం లేకపోవడంతో 4వసారి ఎన్నికని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు అధికారులు. మళ్ళీ ఎన్నిక ఎప్పుడు అనే దానిపై త్వరలో క్లారిటీ ఇస్తా ఉన్నారు. అయితే 2 సార్లు కోరం లేకపోతే అసలు కోరంతో సంబంధం లేకుండానే ఎన్నిక నిర్వహించే నిబంధన ఉన్న నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్తా ఉంటున్నారు అధికారులు. వైస్ చైర్మన్ ఎన్నిక వేళ తునిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపల్ ఎన్నిక కోసం వచ్చిన టీడీపీ శ్రేణులు వైసీపీ కౌన్సిలర్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. వెంటనే అక్కడున్న పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. 144 సెక్షన్ విధిస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపుతోనే తుని బయలుదేరిన వైసీపీ నేతల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. వైస్ చైర్మన్ ఎన్నికకు టీడీపీ కౌన్సిలర్లు ప్రతిసారి హాజరవుతున్నప్పటికీ ఓటమి భయంతో వైసీపీ కౌన్సిలర్లను రహస్య ప్రాంతాల్లో దాచిపెట్టారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కనుసన్నల్లోనే వైసీపీ కౌన్సిలర్లను నిర్బంధించి ఎన్నికకి రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ నేతలు తమకు అనుకూల వాతావరణం ఏర్పడే వరకు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికని వాయిదా వేసేలా ఉందంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మళ్లీ వాయిదా పడింది ఎన్నిక, మరి ఎప్పుడు జరిగే అవకాశం ఉంది వివరించడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సత్య, మరి అధికారులు ఏమంటున్నారు? మళ్లీ వాయిదా పడింది, ఇంకా ఎప్పుడు నిర్వహిస్తారు? డేట్ పై క్లారిటీ ఎప్పుడు వస్తుంది? అంటే 15 రోజుల తర్వాత మళ్ళీ నిన్న ఎన్నికను నిర్వహించే ప్రక్రియ మొదలైనప్పటికీ అనివార్య కారణాల వల్ల నిలిపివేశారు. మళ్ళీ ఈ రోజు ఎన్నిక సజావుగా కొనసాగుదనుకున్నారు మున్సిపల్ వైస్ చైర్మన్కి సంబంధించి. ఈ రోజు కూడా ఏదైతే కోరం సభ్యులు లేకపోవడంతో టీడీపీ కేవలం 10 మందితోనే ఆ కార్యాలయంలో కూర్చొని వచ్చేయడంతో ఇది ఆపోజిట్ గెలిపించే వ్యక్తులు లేకపోవడంతో అటు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎవరో కూడా రాకపోవడంతో ఈ రోజు కూడా వాయిదా వేశారు ఎన్నిక. అయితే మరి 15 రోజుల తర్వాత ఎన్నిక ఉంటుందని మాత్రం మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఒక పక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి, ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఇక తాజాగా జరిగినటువంటి ఈ రోజు పరిణామాలు, ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో తుని మొత్తం కూడా అట్టుడికిపోయింది. గ్రామంలో చాలా ప్రజలంతా ఇబ్బంది పడ్డారు. తుని మొత్తం కూడా వ్యాపార సంవత్సరాల్లో కూడా 3 రోజుల నుంచి కూడా వ్యాపారాలు లేక షాపులన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నారు. ఎవరైతే ఎన్నికల పంచాయతీ సిబ్బంది నుంచి ఎన్నికలకి ఎవరైతే ఇదంతా వ్యవహారం నడిపిస్తున్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఈ రోజు జరిగినటువంటి పరిణామాలని 2 రోజులు కూడా ఎన్నిక జరిగిపోద్ది అనుకున్నాం కాబట్టి ఈసీకి ఫిర్యాదు చేస్తారు. ఈసీ నిర్ణయం బట్టి 15 రోజుల తర్వాత ఈ ఎన్నిక ఉంటుందనేది మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇక ఏదైతే ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు 17 మంది కూడా దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలోనే ఏదైతే ఛాన్సలర్ దీనికి సంబంధించినటువంటి ఏదైతే తుని మున్సిపల్ చైర్పర్సన్కి సంబంధించినటువంటి వాలంటీర్లోనే ఉండడంతో బయటికి రాకపోవడంతో
ఓడిపోతారన్న భయంతోనే మీరు ఆ రకంగా ఉండిపోయారు అనేది టీడీపీ వెర్షన్. అయితే తుని మొత్తం చూసుకున్నా కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించారు. వైసీపీ శ్రేణులు మాత్రం ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టులు చేయడము, రోడ్డు మీద ఉండిపోవడము, మళ్ళీ ఇటు దాడిశెట్టి రాజా కూడా సంబంధించినటువంటి 17 మందిలో కొంతమంది ఎవరైతే ఈ సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళంతా ఎన్నికకి వెళ్ళే సమయాల్లో టీడీపీ శ్రేణులు అటాక్ చేస్తారన్న భయంతో మళ్ళీ వెనుతిరిగినటువంటి పరిస్థితి. అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నట్టుగా తెలిసింది. కానీ 15 రోజుల తర్వాత మరోసారి తునిలో ఈ వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగనుందని చెప్పుకోవాలి. రైట్ సత్య, థ్యాంక్ యూ. ఇక తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. నిందితుల 5 రోజుల కస్టడీ విచారణ ఇవాల్టితో పూర్తి కావడంతో నిందితులకు రియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. మరింత సమాచారం రాబట్టేందుకు మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని పిటిషన్ వేశారు. మరోవైపు సోమవారం జరగాల్సిన నిందితుల బెయిల్ విచారణ బుధవారానికి వాయిదా పడింది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులైన ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్, వైష్ణవి డైరీ సీఈఓ వినయకాంత్, బోలేబాబా డైరీ డైరెక్టర్లు బిపిన్ జైన్, పోమిల్ జైన్ పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా కీలక సమాచారం సేకరించారు. కల్తీ చేయాలని ప్రేరేపించిందెవరు? రాజకీయ నేతల నుంచి, టీటీడీ అధికారులు, ఉద్యోగుల నుంచి ఏవైనా సహకారం అందిందా? ఇందులో వారి పాత్ర ఏంటి? నాణ్యత లేని నెయ్యి సరఫరా గురించి టీటీడీ అధికారులు ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్నించారా అని ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నిందితులు మౌనం వహించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు? మరోవైపు ఇటు కస్టడీ పొడిగించాలని కోరుతున్నారు కదా, మరి కస్టడీ పొడిగించే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? 5 రోజులు కస్టడీ తర్వాత కొద్దిసేపటి క్రితమే 2వ అదనపు మున్సిపల్ కోర్టులో అయితే సిట్ అధికారులు వీళ్ళ హాజరుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారాన్ని చూస్తే రేపు బెయిల్ పిటిషన్పై ఇప్పటికే విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. అయితే మరోవైపు కస్టడీ పొడిగింపు అంటే మరి తిరిగి కస్టడీకి తీసుకోవాలన్న వాదన వినిపిస్తున్నటువంటి సిట్ అధికారులు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటివరకు కూడా A1 నుంచి A5 వరకే ఉన్నారు. అయితే ఈ 5 రోజుల విచారణ తర్వాత A1 ఎవరన్నది ఇప్పటివరకు తేలకపోయినా A6, A7గా ఒకటి బోలేబాబా డైరీతో పాటు శ్రీ వైష్ణవి డైరీ చేర్చారు. A8గా కరీముల్లా ఖాన్ అంటే ఇతను వైష్ణవి డైరీకి సీఈఓగా ఉన్నటువంటి అపూర్వ చావ్డాకు సమీప బంధువు. కరీముల్లా ఖాన్ కీలక పాత్ర పోషించినట్టుగా ఇప్పటికే సిట్ అధికారులు రికార్డెడ్ ఎవిడెన్స్ని ప్రూవ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అతను పరారులో ఉన్నాడు. అతన్ని అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తంగా చూస్తే 3 రాష్ట్రాలకు సంబంధించి ఒకటి ఉత్తరాఖండ్కి సంబంధించిన బోలేబాబా డైరీ కీలక పాత్ర వహించింది. మరోవైపు తమిళనాడు దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీ ద్వారానే టీటీడీకి నెయ్యి సరఫరా అయింది. అయితే ఏఆర్ డైరీ ద్వారా టెండర్ దాఖలు చేసింది మాత్రం శ్రీ వైష్ణవి డైరీ. శ్రీ వైష్ణవి డైరీనే ఏఆర్ డైరీ తరఫున ఈఎండీలు కట్టింది. అయితే ఈ ఈఎండీ అమౌంట్ అంతా కూడా బోలేబాబా డైరీనే సమకూర్చింది. అంటే ఈ 3 డైరీలు కీలక పాత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇప్పటివరకు కరీముల్లా ఖాన్ ఈ 3 డైరీలతో సంప్రదింపులు జరిపారు. టీటీడీ నుండి పెద్దల సహకారంతో ఇది జరిగిందని భావిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి రికార్డెడ్ ఎవిడెన్స్ని ఇప్పటికే సిట్ అధికారులు సమీకరించారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ అంతా కూడా టీటీడీ అధికారుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అన్నదే ఇప్పుడు జరిగే విచారణ. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో అయితే సిట్ అధికారులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు కస్టడీ ముగిసింది కాబట్టి రేపు బెయిల్ పిటిషన్పై ఏ రకంగా నిందితులకు ఫేవర్ అవుతుందా లేదా లేదు అంటే సిట్ అధికారులు తిరిగి బెయిల్ పిటిషన్ వేశారు. ఎందుకంటే బెయిల్ పిటిషన్కి క్రాస్ చేసే అవకాశం ఉంటుంది. కస్టడీ పిటిషన్కి సంబంధించి అపూర్వ చావ్డాని అదుపులోకి తీసుకొని మళ్ళీ విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి అపూర్వ చావ్డాకి కరీముల్లా ఖాన్కి ఉన్నటువంటి సంబంధాలు వీళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ మొత్తం ఈ కల్తీ వ్యవహారంలో జరిగినటువంటి సరఫరాకు సంబంధించిన వివరాలు సేకరించే పనులు అయితే సిట్ అధికారులు ఉన్నారు. ఎస్ రాజు, ఇది ఈరోజు 5 at 5 బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి TV9.